ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. 98,000కు పైగా పోస్టులు రిలీజ్ చేశారు. అన్ని సర్కిల్స్ ని కలుపుకొని మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ జాబ్స్ వచ్చాయి. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయి జాబ్స్ కి అప్లై చేసేటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ నుండి ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో అఫీషియల్ వెబ్సైట్ లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కూడా ఈ సంవత్సరంలో పోస్ట్ ఆఫీస్ లో ఒక జాబ్ పొందాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. మీకోసం బాగా వెతికి వీడియో చేస్తున్నాను. మీ లైక్ కూడా సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకైతే వస్తాయి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఎక్కడ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఇండియా పోస్ట్ ఆఫీస్ నుండి అయితే వచ్చింది. పోస్ట్ నేమ్ చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ జాబ్స్ అయితే వచ్చాయి. ఆన్లైన్ ద్వారా మనం వీటికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేస్ పైన అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు. మనకి శాలరీ చూసినట్లయితే 18,000 రూపాయలతో స్టార్ట్ అవుద్ది. 81,000 రూపాయల వరకు మనకైతే శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోద్ది. ఓబీసీ వరకు 3 సంవత్సరాలు, ఎస్సీ వరకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఒక 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది. జనరల్ ఓబీసీ వరకు ఒక 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ వరకు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన, ఇంటర్మీడియట్ ఉన్న, గ్రాడ్యుయేషన్ ఏదైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ 98,083 వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే అన్ని సర్కిల్స్ కలిపి అయితే వచ్చాయి. ఒక్కొక్క సర్కిల్ వాళ్ళు రిలీజ్ చేస్తూ అయితే వస్తున్నారండి. సెకండ్ నోటిఫికేషన్ మనకి పోస్ట్ ఆఫీస్లో మనకి 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఒక 188 పోస్టులు అయితే వచ్చాయి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ లాంటి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ మనకైతే వచ్చాయి. వీటికి 10th ఆర్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దీంట్లో మనకి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ 71, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ 56, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 61 అయితే ఉన్నాయి. ఎక్కువ టైం అయితే లేదండి అప్లై చేయడానికి. మినిమం 10th ఆర్ ఇంటర్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఇక్కడ మీ వయసు పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్కి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుండి 25 మధ్యలో మనకైతే ఉండాలి. ఓబీసీ వారికి, ఎస్సీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. శాలరీ చూసినట్లయితే పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి 25,500 రూపాయలు బేసిక్ పేతో పాటు మొత్తంగా 81,100 రూపాయలు అయితే వస్తుంది. పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్కి మనకి 21,700 రూపీస్ బేసిక్ పేతో పాటు మొత్తంగా 69,100 రూపాయలు అయితే వస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి బేసిక్ పే 18,000 రూపాయలు అయితే ఉంటుంది. మొత్తంగా 56,900 రూపాయలు అయితే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా మనకైతే ఉంటాయి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2022 అని చెప్పేది కనిపిస్తుంది. ఇక్కడ అప్లై లింక్ 2, అప్లై లింక్ 3 అని చెప్పి కనిపిస్తుంది కదా. డైరెక్ట్ వీటి మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసిన దాని తర్వాత మనం ఏంటంటే ఫీ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి సరిపోతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర అయితే పెట్టుకోండి. ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని మీరు అయితే కరెక్ట్గా ఫిల్ చేయాలి. దాంట్లో ఎలాగైతే ఉందో అలాగా. దాని తర్వాత ఫీ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అప్లై లింక్ 3 అని చెప్పి కనిపిస్తుంది కదా. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తాము. ఇండియా పోస్ట్ వెబ్సైట్కి. ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అంటే ట్రేడ్స్మెన్ 10th నవంబర్ 9th నవంబర్ మనకైతే పోస్టులు అయితే వచ్చాయి. చాలా మందికి అయితే ఇవే తెలియదండి. మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. వన్స్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశారనుకోండి, ఈ విధంగా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ నుండి వచ్చే జాబ్స్ అన్ని ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం అయితే పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. మీకు ఎలా చేసుకోవాలి అన్ని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇంతేనండి ఈ వీడియోకి. ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై